స్వార్థం ఏం నడుస్తుంది, ఎవరి ఆలోచన ఏం నడుస్తుంది మీకు అందరికీ తెలుసు. నా ఆలోచన మాత్రం ఒకటే, ఇక్కడ రామగుండంలో గులాబీ జెండా ఎదగాలి. గులాబీ జెండా కింద నీడ కింద ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మేమందరం కూడా అండగా ఉండాలనే ఒక లక్ష్యం పోతే ముందుకు నడచడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. అందుకోసమే ఇది విషయాన్ని మీరందరూ కూడా గమనంలోకి తీసుకోవాలి. ప్రతి డివిజన్ ప్రతి గ్రామానికి పోటీ చేసినటువంటి డివిజన్లలో పోటీ చేసినటువంటి ఇన్ఛార్జీలు గారు వాళ్ళందరినీ కూడా మనం ఇన్ఛార్జీలుగా ప్రకటించుకుంటాం. మళ్ళీ మీ డివిజన్లలో మీ గ్రామాలలో ఎవరైనా అధ్యక్షులు లేకపోతే ఆ అధ్యక్షుగా పోయినటువంటి వాళ్ళ స్థానంలో కూడా మీరు వేదించినట్టయితే వాళ్ళని కూడా పార్టీ పరంగా నిర్మాణం చేసుకుంటాం. అదే త్వరలోనే వాళ్ళ సభ్యత్వ నమోదు కానీ కమిటీల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అవి జరిగినప్పుడు అందరూ ఉమ్మడిగా అనుకోని కార్యాచరణతో ముందుకు పోదాం. దీంట్లో ఏ మాత్రం కూడా పార్టీ కార్యాచరణకు పార్టీకి ఎవరైనా నష్టం చేస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఈ పార్టీకి 2001 నుంచి చాలా కష్టకాలంలో నుంచి కూడా పార్టీ కోసమే పనిచేసినటువంటి పదవుల కోసమో ఇంకోసారి స్వార్థం కోసమో పనిచేసినటువంటి వాళ్ళు కాదు. మళ్ళీ ఈరోజు పార్టీ గట్టిగా ఉండాలనే పార్టీ బలంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టే మనం అందరం కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో అందరినీ కూడా కలుపుకుంటూ, సరే మొన్న ఎన్నికల సమయంలో కొంతమంది టికెట్ కావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. నాకు కూడా ఏర్పాటులో టికెట్ రాలే, 14 రాలే, 18 రాలే. అన్నంత మాత్రాన కేసీఆర్ కానీ ఇంకోటి కానీ ఎవరు కూడా నిందించలే. గురించి పార్టీ గురించి ఒక పల్లెత్తు మాట కూడా నేను నెగిటివ్ మాటలే కాబట్టి మొత్తం చూడండి. ఎందుకంటే ఈ పార్టీ నీడ కిందనే ఇంత గొప్పగా అయినటువంటి వాళ్ళు కాబట్టి అందరూ కూడా ఎవరికైనా ఏమైనా స్వతహాగా ఏమైనా ఇబ్బంది జరిగినా ఎన్నికల సమయంలో కానీ ఏదైనా దాన్ని ఉత్తరంగా సౌలభ్యంతో స్వీకరించి పార్టీ బలోపేతం కోసం పార్టీ మళ్ళీ అధికారం రావడం కోసం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడతామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు తెలిసిన వెంటనే సౌలభ్యంతో అందరూ హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీకు అందరికీ కూడా ఉద్యమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ, మళ్ళీ మేము మీ డివిజన్లకు కానీ మీ గ్రామాలకు కానీ మళ్ళీ ఈ పూర్తి సమాచారాన్ని పూర్తి దరఖాస్తులను ఇచ్చి దాంట్లో ఫోటోలతో సహా ఐడి కార్డులను ఇవ్వడం కోసం ఇస్తాం. మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఆ సమయంలో కూడా ఇవ్వాలని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.